మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అత్యంత విశేషమైనవండి. మనకి మామూలుగానే గురువారం అంటే ఎంత పద్ధతిగా మనం పూజలవి చేసుకుంటామో, ఆ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా విశేషమైనవి. మార్గశిర గురువారాలు మనకి నవంబరు నెల ప్రారంభం మొదలు కాగానే నవంబరు 27వ తారీఖుని మొదటి గురువారం వస్తోంది. నా డిసెంబర్ 4వ తారీఖుని రెండవ గురువారం వస్తోంది. డిసెంబర్ 11వ తారీఖుని మూడవ గురువారం వస్తోంది. డిసెంబర్ 18వ తారీఖుని నాలుగవ గురువారం వస్తోంది. ఒక్కొక్కసారి మనకి 5 గురువారాలు వస్తూ ఉంటాయండి. అయితే ఈ గురువారం నాడు తలకి నూనె పెట్టుకోకుండా, నూనె పదార్థాలు వండకుండా శ్రీ మహాలక్ష్మిని, అలాగే విశాఖపట్నం గ్రామదేవత కనక మహాలక్ష్మి ఆరాధన ఈ రోజున చాలా విశేషము. ఈ రోజున వైభవలక్ష్మి ఆరాధన కానీ, మహాలక్ష్మిని పూజించడం కానీ అఖండంగా కలువలతో పూజించుకోవచ్చు, గులాబీలతో పూజించుకోవచ్చు, తులసి పత్రాలతోటి, మరువక పత్రాలతోటి అఖండంగా పూజించుకుని ఈ మార్గశిర గురువారం నాడు అమ్మవారి ఆరాధన చేసి ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యంగా స్త్రీల నోములు వ్రతకథ పుస్తకంలో చెప్పబడింది. అది కొన్ని ప్రాంతాల వారు ఆ పద్ధతిగా చేస్తూ ఉంటారు, కొన్ని ప్రాంతాల వారు వారికి వీరైనట్టుగా చేస్తారు. ఈ మార్గశిర గురువార పూజలు అన్ని వర్ణాల వారు కూడా చేసుకోవడానికి వీలుగానే చాలా సులభంగా చెప్పబడింది. దీనికి ఒక కథ కూడా ఉన్నది. కథ చెప్పుకోలేని సమయం లేని వారు ఎవరైనా ఉంటే మార్గశిర గురువారం నాడు అమ్మవారి ఆరాధన చేసుకోగలరు. ఇక అన్నింటా కూడా గురువారాల్లో ఈ మార్గశిర గురువారాలు రాగానే పొద్దున్నే చాలా తొందరగా నిద్ర లేవడం, నీట్గా పెట్టుకోవడం, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం, మనస్సు నీట్గా పెట్టుకోవడం, అంతఃకరణ శుద్ధితోటి చక్కగా అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. నూనె ఒంటికి కానీ తలకి కానీ పెట్టుకోకూడదు. నూనె పదార్థాలు వండకుండా ఉంటే ఈ రోజున అమ్మవారి అనుగ్రహం మరింత పొందుతారన్నట్టుగా మనకి ఈ కథలో చెప్పబడింది. అలాగే 4 వారాలు అయ్యాక పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు 5 ముత్తైదువులకి భోజనం పెట్టుకుని జాకెట్ బట్ట అవి ఇచ్చుకోవాలి. అలాగే ఈ గురువారం నాడు లక్ష్మీ పూజ చేసుకుని పేరంటం పెట్టుకుని శనగలు కూడా పంచి పెట్టుకున్నట్లయితే పసుపు కుంకం అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. కాబట్టి మార్గశిర గురువారాలు అందరూ చేసుకోగలరు.